హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 'మత్తు వదలరా 2' చూసొచ్చాను. ఇది 'మత్తు వదలరా'కి సీక్వెల్ అన్నమాట. 'మత్తు వదలరా 2' డైరెక్టర్ వచ్చి రితేష్ రాణా, హీరోగా శ్రీసింహ అండ్ సత్య, హీరోయిన్గా ఫైరా అబ్దుల్లా, ఇంపార్టెంట్ రోల్లో వెన్నెల కిషోర్, అజయ్, కొంతమంది యాడ్ చేశారు. ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చేసి 'మత్తు వదలరా'కి సీక్వెల్ అన్నమాట. 'మత్తు వదలరా' సీక్వెల్ అదే 'మత్తు వదలరా పార్ట్ 1' ఎండ్ అయిపోయినాక ఈ సీక్వెల్లో వాళ్ళిద్దరికి ఉద్యోగాలు లేక ఇంట్లో నుంచి గెంటేయడంతో రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు జాబ్ కోసం, ఏదైనా పని కోసం. ఆ టైంలో వాళ్ళకు ఈ టీంలో జాబ్ వేకెన్సీ ఉన్నాయని తెలుస్తుంది. అక్కడికి వెళ్తారు. అక్కడ కొన్ని టెస్టులు పెడితే అన్నిట్లలో ఫెయిల్ అవుతారు అన్నమాట. అయితే డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి జాబులు సంపాదిస్తారు. అక్కడ ఈ టీంలో కిడ్నాప్ కేసుల్ని హ్యాండిల్ చేయాలన్నమాట. అయితే హీరో ఫ్రెండ్ బాగా హ్యాండిల్ చేసి మంచి పేరు సంపాదిస్తారు. ప్రతి కిడ్నాప్ కేసుని సక్సెస్ చేసి ఆ కిడ్నాప్ చేసిన వాళ్ళని పట్టుకొని మిగతా వాళ్ళని కాపాడి వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్తుంటారు వాళ్ళ పిల్లల్ని. అలా ప్రతి కేసు బాగా సాల్వ్ చేస్తుంటారు. కానీ వీళ్ళకు వచ్చే జీతం మాత్రం సరిపోదన్నమాట. ఆ జీతం సరిపోక ఆఫీస్లో ఉన్న వాళ్ళందరి దగ్గర అప్పులు చేస్తుంటారు. ఆ టైంలోనే హీరో ఒక కేసులో డబ్బులు పోగొడతాడు అన్నమాట. అంటే కిడ్నాప్కి ఇవ్వాల్సిన డబ్బులు పోగొట్టుతాడు. అయితే ఆ విషయం హెడ్కి చెప్తే ఏం పర్లేదు, మనకు నేరస్తుడు దొరకడం ఇంపార్టెంట్, నువ్వు పిల్లాన్ని రష్ ఇచ్చావు ప్లస్ నేరస్తుని పట్టుకున్నావు, డబ్బు ఇంపార్టెంట్ కాదు అని తెలుస్తుంది. దాంతో అప్పుడు హీరోకి ఒక ఐడియా వస్తుంది అన్నమాట. ఇలా ప్రతిసారి వీళ్ళే ముందే పోయి కిడ్నాపర్ని పట్టుకొని వచ్చే డబ్బులో సగం ఫైట్ చేస్తూ ఫైట్లో డబ్బులు పోయినట్టు క్రియేట్ చేసి ఆ డబ్బులు వీళ్ళు కొట్టేసి ఎంజాయ్ చేస్తుంటారు అన్నమాట. అలా చేస్తున్న టైంలో వీళ్ళు ఒక కేసులో ఇరుక్కుంటారు. ఆ కేసు ఏంటి, వీళ్ళని ఇరికిచ్చింది ఎవరో, ఆ తర్వాత వీళ్ళ లైఫ్ ఎలా మారింది అనేది సినిమా స్టోరీ. మూవీ అయితే నాకు బాగా నచ్చింది. మొత్తం కామెడీ ఉంటుంది ప్లస్ సస్పెన్స్ కూడా ఉంటుంది. ఎప్పుడైతే ఇంటర్వెల్కి ట్విస్ట్ రివీల్ అవుతుందో వీళ్ళు ఆ కేసులో ఇరుక్కుంటారో అక్కడి నుంచి ట్విస్ట్ల మీద ట్విస్ట్లు చాలా బాగా రివీల్ అవుతాయి. నాకైతే మూవీ బాగా నచ్చి క్లైమాక్స్లో అసలు ఆ మర్డర్ చేసింది ఎవరైనా రివీల్ చేసే ట్విస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఒక పక్క సీరియల్ రన్ ఉంటుంది. ఆ సీరియల్ ఎండింగ్ వచ్చే ట్విస్ట్ కూడా చాలా బాగుంటుంది. అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. డైరెక్షన్ కూడా చాలా బాగుంది. యాక్టింగ్ కూడా హీరో మెయిన్ సత్యాన్ని మెచ్చుకోవాలి. సత్య కామెడీ అయితే చాలా బాగా చేశాడు. సత్య యాక్టింగ్ కూడా నాకు బాగా నచ్చింది. మిగతా విలన్గా అజయ్ నటించాడు. అజయ్ ఉన్నంత వరకు అతను కూడా బాగా నటించాడు. వెన్నెల కిషోర్ క్యారెక్టర్ కూడా బాగా నచ్చింది నాకు. నేను ఇంకా వెన్నెల కిషోర్ పార్ట్ 1లో చనిపోతాడు కదా, పార్ట్ 2లో ఎలా పెట్టారా అనుకుంటే దానికి కంక్లూజన్ కూడా ఇచ్చారు. అంటే అతను ఎవరు అనేది కూడా మనకు వివరిస్తారు. వెన్నెల కిషోర్ రోల్ కూడా చాలా ఇంపార్టెంట్ రోలే. అతని రోల్ కూడా చాలా బాగుంది. నాకైతే ఓవరాల్గా ఈ మూవీ అయితే చాలా బాగా నచ్చింది. ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ. ఈ మూవీకి నేను రేటింగ్ వచ్చి 5కి 3 ఇస్తాను. నాకైతే ఈ మూవీ బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీరు ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.